మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి. సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్. కాంటాక్ట్ నంబర్ SP రాజు 9015288299 9908458081 కాకినాడ, ఆంధ్రప్రదేశ్. 6వ భాగానికి స్వాగతం. మనసు లోయల లోతుల్లో. రాత్రి సమయం. ఇంట్లో అందరూ నిద్రలో. వెలుపల వాన చినుకులు పడుతున్నాయి. సంధ్య గది తలుపు దగ్గర ఒక మృదువైన చప్పుడు శబ్దం వినిపించింది. సంధ్య ఎవరు? తప్పున వదిన, నేనే విహాన్నే. సంధ్య ఒక క్షణం తడబడుతుంది. గుండె దడ పెరుగుతుంది. తలుపు కొంచెం తెరిచి చూస్తుంది. ఈ సమయానికి ఎందుకు వచ్చావు విహాన్? ఏమైనా అవసరమా? తడుముకుంటూ, అవసరం కన్నా మనసు భారమైందని అనిపించింది వదిన. సంధ్యకి విహాన్ ముఖం తడిసినట్లు కనిపిస్తుంది. వానలో నడిచి వచ్చినట్లున్నాడు. ఆమె ఒక చూపు చూసి తలుపు లోపలికి ఆహ్వానించింది. సంధ్య మనసులో ఇలా అనుకుంటుంది, ఈ కుర్రాడు కన్నుల్లో ఒక తుఫాను ఉంది, కానీ అది అమాయకం కాదు. ఎక్కడో లోతుల్లో నేను అర్థం చేసుకోలేని వేడి ఉంది. విహాన్, ఏమైంది? అజయ్ లేడు. నాతో దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదిన, నేను తప్పు చేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు? అవును వదిన, మీరు నా కోసం ఏం కాకపోవచ్చు, కానీ నా మనసు మాత్రం మిమ్మల్ని వదలడం లేదు. ప్రతిరోజు ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తున్నా. సంధ్య ఒక్క క్షణం మాట ఆపేసింది. లోపల భయం, ఆశ్చర్యం, కానీ అర్థం కాని ఓ తీయని నొప్పి. విహాన్, ఇది మంచిది కాదు. అదే తమ్ముడివి, నేను నీ వదినను. విహాన్ దూరంగా చూస్తూ, హృదయం బంధాలను గుర్తించదు వదిన. అది ఎవరి కోసం కొట్టుకోవాలో అదే నిర్ణయిస్తుంది. వెలుపల మెరుపు. గదిలో ఒక క్షణం నిశ్శబ్దం. విహాన్ తన కళ్ళలోని తుఫానంతా బయటపెడుతున్నాడు. నేను అజయ్ అన్నయ్యకి గౌరవిస్తా, కానీ ఈ భావాలు దాచలేకపోతున్నా. మీరు నాకు వదిన కాదు, నా మనసు కోరిన వ్యక్తి. విహాన్, ఈ మాటలతో నువ్వు నన్ను తప్పుదారిలో నడిపిస్తున్నావు. విహాన్ ముందుకు అడుగు వేస్తాడు. అతని చూపు సంధ్యని బంధిస్తుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. వదిన, ఒక్కసారి నా కళ్ళలో చూడండి. మీరు నన్ను దూరం చేరుకుంటే ఇప్పుడే చేయండి. లేని పక్షంలో నేను ఎప్పటికీ మీ మనసులో చోటు సంపాదించలేను. సంధ్య మాట రావడం లేదు. బయట వాన శబ్దం మరింత గట్టిగా వినిపిస్తుంది. గదిలో వాతావరణం భారంగా మారుతుంది. సంధ్య తనలో తాను, ఇది ప్రమాదకరం, కానీ ఎందుకో అతని మాటల్లో ఒక తీయని విషయం ఉంది. దాని నుంచి బయటపడాలని అనిపించడం లేదు. విహాన్ మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఇది తప్పు అని నాకు తెలుసు, కానీ ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానో నాకు అర్థం కావడం లేదు. ఆమె నా వదిన, నా అన్నయ్య భార్య. కానీ మొదటి రోజున ఆమెను చూసినప్పటి నుండి ఆ కళ్ళల్లో ఏదో మాయ ఉంది. ఆ నవ్వు, ఆ మాట తీరు ఒక్కసారిగా మనసును తోచేస్తుంది. ప్రతిరోజు నేను నా మనసును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ ప్రతిసారి విఫలమవుతున్నా. ఆమె పక్కన కూర్చున్న హృదయం ఒకేసారి వేగంగా కొట్టుకుంటుంది. ఆమె టీ ఇచ్చేటప్పుడు ఆ చేతి వేడి తాకినప్పుడు నా శరీరంలో ఏదో విద్యుత్ లాంటి అలజడి పుడుతుంది. మాటల కంటే ఎక్కువ చెప్పే ఆ చూపు. ఒక్కసారి తగిలితే నేను గల్లి అవుతున్నా. ఇలా పిలవడం పాపం అని నా మనసు 100 సార్లు చెప్పుకుంటుంది. కానీ పాపం కంటే ఎక్కువగా ఈ ప్రేమ నన్ను రగులుతుంది. ఆమెతో ఉండాలనే కోరిక, ఆమెను కౌగిలించుకోవాలనే ఆ తపన. రోజు రోజుకి అదుపు తప్పిపోతుంది నా మనసు. ఇది ఇలా సాగితే నేను విరిగిపోతా, లేదా నా మనసులోని మాట చెప్పేస్తా. ఎలాగైనా ఈ భారాన్ని దించుకోవాలి. ఆమె లేదు అని చెప్తే బాధగానే ఉంటుంది, కానీ నా కనీసం ఈ తపన తీరిపోతుంది. ఈరోజు ఈ క్షణం ఇక దాచను. నా మనసు వదిన ముందు ఉంచుతా, ఏం జరిగినా సరే. విహాన్ మనసులో గలగల కొట్టుకుంటుంది. సంజయ్ కూడా మనసులో ఈ విధంగా అనుకుంటుంది. విహాన్, ఏదో మార్పు నేను గమనిస్తున్నా. మొదట చిన్న చిన్న విషయాలు అనుకున్నా, ఇప్పుడు అవి స్పష్టమవుతున్నాయి. ఆ చూపు కాస్త ఎక్కువసేపు నాలపై నిలబడం, మాటలో తడబడు,
నా దగ్గరికి వస్తే హఠాత్తుగా ఊపిరి ఆగిపోవడం, ఇది నేను ఊహించుకుంటున్నానా లేక నిజంగానే అతనికి నా మీద అసలు అలా ఎలా ఫీల్ అవుతాడు? నేను అతని వదిలిని కదా, ఇది తగదు, ఇది తప్పు. కానీ అతను నవ్వితే ఆ అమాయకపు కళల్లో నన్ను చూస్తే ఏదో మృదువైన తాకిడి నా హృదయం కలుగుతుంది. అది తప్పు అని తెలిసినా ఆ అనుభూతిని అడ్డుకోవటం కష్టమవుతుంది. అజయ్ నన్ను చాలా కేర్ చేస్తాడు, కానీ అజయ్కి ఆ బిజీ జీవితంలో నేను ఎప్పుడూ ఆ లోటును అనుభవించాను. ఎవరు నన్ను గమనించాలి, వినాలి, చిన్న చిన్న విషయాలు ఫీల్ అవ్వాలి. విహన్ అలా చేస్తున్నాడు. ప్రతి మాట, ప్రతి చూపు నా మనసులో ఏదో కొత్తగా మెరుగులుపుతుంది. నేను దీన్ని ఆపాలా లేక ఈ అనుభూతిని కొంతసేపు అనుభవించాలా? అది నా జీవితానికి ప్రమాదమా? అతనికి, మన అందరికీ నాకు భయం ఉంది, కానీ ఆ భయంతో అతని దగ్గర ఉండాలనే కోరిక నన్ను వేధిస్తుంది. ఇక ఈ ఆట ఎక్కడికి దారితీస్తుందో దేవుడికి తెలుసుకోవాలి. మర్నాడు ఉదయం ఓ రోజు ఉదయం వర్షం వచ్చే సంకేతం కనిపించాయి. ఆకాశం మబ్బులు నిండిపోయింది. గాలి తేమగా చల్లగా ఉంది. అజయ్కి ఆఫీస్లో మీటింగ్ ఉందని ఎప్పటిలాగే కాకుండా తొందరగా లేచి వెళ్ళిపోయాడు. సంజయ్, నాకు కాఫీ ఇస్తావా, త్వరగా వెళ్ళాలి. సంజయ్ కిచెన్లో పనిలో బిజీగా ఉంది. విహన్ కూడా తన గదిలో నుంచి బయటికి వచ్చి ఫోన్లో ఏదో స్క్రోల్ చేస్తూ హాల్లో కూర్చున్నాడు. కానీ అతని కళ్ళు ఒకసారిగా కిచెన్ వైపు తిరిగాయి. అక్కడ సంజయ్ తెల్ల చీరలో జుట్టు కొంచెం తడిగా గాలికి ఎగురుతూ కనిపించింది. ఆ సన్నివేశం అతని హృదయానికి తాకింది. అజయ్ కాఫీ తాగి ఫైల్ తీసుకుని బయలుదేరిపోయాడు. వర్షం వస్తుందేమో జాగ్రత్త అని చెప్పి డోర్ మూసేశాడు. ఇంటి లోపల ఇప్పుడు విహన్, సంజయ్ మాత్రమే. వర్షానికి ముందు ఉండే ఆ నిశ్శబ్దం, గాలి మోగే శబ్దం ఆ క్షణంలో మాటల కంటే ఎక్కువ చెప్పాయి. విహన్ టీవీ ఆన్ చేశాడు, కానీ అతని దృష్టి స్క్రీన్పై లేదు. కిచెన్లో ఛాయ్ చేస్తున్న సంజయ్ కదలికలు, ఆమె చేతి చలనం, ఆ మృదువైన శబ్దాలు అతని మనసు గిలిగంతలు పెట్టాయి. సంజయ్ కూడా విహన్లను మార్పు గమనించకుండా ఉండలేకపోయింది. మొదట చిన్న చిన్న విషయాలు, చూపులు, అవసరం లేకపోయినా సహాయం చేయడం, ఇప్పుడు అవి స్పష్టంగా మారాయి. సంజయ్ టీ తయారు చేసి హాల్లోకి వచ్చింది. తుండగా అతని వేలు కాసేపు ఆమె వేళ్ళను తాకాయి. ఆ తాకుడు ఇరువురి శరీరంని విద్యుత్తులా పరిగెట్టింది. ఇదిగో జాగ్రత్తగా, వేడిగా ఉంది అంది సంజయ్ కాఫీ ఇస్తూ. విహన్ స్మైల్ చేస్తూ, వేడి టీ వల్ల లేక? సంజయ్ కళ్ళలోకి ఒక్క క్షణం చూసి చూపు మళ్లించాడు. ఆ చిన్న మాట, ఆ చూపు సంజయ్ గుండె వేగం పెంచింది. మధ్యాహ్నం వరకు వాతావరణం మబ్బులో నిండిపోయింది. మొదటి చినుకులు కిటికీ గాజుపై తగిలాయి. తర్వాత గాలి మోగింది. మేఘం గర్జనలు మొదలయ్యాయి. వర్షం బలంగా కురవడం మొదలెట్టింది. ఇంట్లో కాంతి తగ్గిపోతుంది. సంజయ్ విండో దగ్గర నిలబడి వాన చూస్తుంది. విహన్ మాత్రం ఆమె వెనుక కొద్ది దూరంలో నిలబడి ఆ సన్నివేశం ఆస్వాదిస్తున్నాడు. ఎంత అందంగా ఉంది, ఈ వర్షం మధ్య ఆమెతో జీవితం అంతా గడిపేయాలని అనిపిస్తుంది అనుకున్నాడు విహన్ మనసులో. ఒక పెద్ద మెరుపు కాంతి, వెంటనే పవర్ కట్. ఇంట్లో చీకటి కమ్మేసింది. వర్షపు శబ్దం, గాలి అడవిడి తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. సంజయ్ కొంచెం తడబడుతూ కిచెన్ వెళ్ళింది. క్యాండిల్స్ తెస్తాను అంది. విహన్ కూడా వెనకాల నడిచాడు. ఆ చీకట్లో వాళ్ళిద్దరి మధ్య దూరం క్షణక్షణానికి తగ్గిపోతుంది. విహన్ కంఠం తడిగా, గుండె బలంగా కుట్టుకుంటూ, సంజయ్, నాకు చెప్పాల్సిన విషయం ఉంది అని మొదలుపెట్టాడు. సంజయ్ ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది. వాన శబ్దం మధ్య ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆమె హృదయం ఒక్కసారిగా తడబడి పడింది. ఆ క్షణం వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుందని వారిద్దరికీ తెలియదు. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఈ కథపై మీ అభిప్రాయం మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.